హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ బొటిక్. ఈ వీడియోలో ప్రిన్స్ కట్ బ్లౌజ్ 32 సైజు బ్యాక్ ఫ్రంట్ కటింగ్ చాలా క్లియర్గా బిగినర్స్ కూడా అర్థమయ్యేలా కట్ చేశాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? బ్లౌజ్ కొలతలు ముందుగా మనం బ్యాక్ పార్ట్కి హయ్యర్ చెస్ట్ కొలత మాత్రమే తీసుకోవాలి. హయ్యర్ చెస్ట్ 32, అలాగే నడుము, ఆర్మ్ హోలు, బ్లౌజు పొడవు 13.5 ఇంచెస్. 13.5కి మనం 1 ఇంచు కలుపుకోవాలి కింద పైన ఖర్చులకి. ఈ 32 సైజుని మనం 4 భాగాలుగా చేసుకోవాలి. హయ్యర్ చెస్ట్ 32, దీన్ని 4 భాగాలు చేస్తే 8 వచ్చింది. ఇది లూజు. నడుం సైజు 7. ఈ కొలతలతో మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు 13.5 ఇంచెస్. దీనికి 1 ఇంచు కలుపుకొని 14.5 ఇంచెస్కి మార్కు పెట్టాను. ఇటువైపు కూడా అలాగే మార్కు. హయ్యర్ చెస్ట్ 32 ఇంచెస్ని 4 భాగాలు చేస్తే 8 వచ్చింది. 8 ఇంచెస్కి మార్కు. అలాగే ఖర్చులకి 2 ఇంచెస్, మొత్తం 10 ఇంచెస్. పైన ఇక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా ఉంది, దాన్ని కట్ చేసేయాలి. అప్పుడు మనకి బాక్స్ క్రియేట్ అవుద్ది. ఇలా బాక్స్ ప్రిపేర్ చేసుకోండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగా మార్జిన్ షోల్డర్కి ప్లస్ నడుముకి 1/2 ఇంచు చొప్పున మార్జిన్ అయిపోయింది. ఇటువైపు 2 ఇంచెస్కి ఇవి ఖర్చుకి 2 ఇంచెస్ ఖర్చుకి. పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు ప్లస్ సైడ్ 2 ఇంచెస్ ఖర్చు. ఇదిగోండి బ్యాక్ పార్ట్. మనకి ఫుల్ షోల్డర్ వచ్చి 15 ఇంచులు. దీన్ని సగం చేసుకుంటే 7.5 ఇంచెస్ వచ్చింది కదా. ఇప్పుడు మనం నెక్ పొడవును బట్టి 2.5 ఇంచులు కట్ చేశాను నేను షోల్డర్. అది మీకు తర్వాత వీడియోలో చెప్తాను ఎలా కట్ చేయాలి ఏమిటి అని. ఈ 2.5 ఇంచెస్ కట్ చేస్తే 5 ఇంచెస్ వచ్చింది మనకి. ఇక్కడ 5 ఇంచెస్కి అసలు షోల్డర్ 5 ఇంచెస్, దానికి టిక్కు. ఇక్కడ 2.5 ఇంచెస్కి నెక్ విడుతూ నెక్ డౌన్ 10 ఇంచెస్. కింద కూడా 2.5కి విడత ఇచ్చాను. ఇలా నెక్కి బాక్స్ కొట్టుకోవాలి. పైన 2.5, కింద 2.5. ఇక్కడ మీ కస్టమర్స్ని బట్టి మీరు వాళ్ళు ఏ నెక్ చెప్తే అది డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పటికి పాట్ నెక్ క్రియేట్ చేస్తున్నాను. ప్రాక్టీస్ ఉంటే ఇలా డాట్స్ పెట్టేసుకోవచ్చండి. బిగినర్స్కి మాత్రం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా కూడా చూపిస్తాను మీకు. కర్వ్ స్కేల్ ఇలా తీసుకొని మీరు స్కేల్ తీసుకున్నా చేత్తో నేను అలాగా గీసేసిన 2 ఒకేలా వస్తుంది. ఎందుకంటే అది ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది. బిగినర్స్ ఫీల్ అయిపోమాకండి మాకు రావట్లేదని. మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంతకన్నా బాగా గీయగలరు. కింద మనం ఆర్మ్ రౌండ్ క్రియేట్ చేసుకోవాలి. పైన 5 ఇచ్చాను కదా, ఇక్కడ కింద కూడా 5 ఇంచెస్. పైన 1/2 ఇంచు వదిలేసి కింద మనకి 5 ఇంచెస్ పొడుగు. ఇలా మార్క్ పెట్టుకున్న దాన్ని ఇక్కడ ఒక బాక్స్ క్రియేట్ చేసుకోవాలి.
అర్థమైంది కదా మీకు? ఇటువైపు నెక్కి తీసుకున్నాము, ఇటు నేను ఆర్మ్ రౌండ్ తీసుకున్నా, చంక భాగం. ఇక్కడ 1 ఇంచు, ఇదిగోండి చూపిస్తున్నా, 5 ఇంచెస్. ఫ్రంట్ ఆర్మ్ హోల్, ఇది బ్యాక్. 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నా నేను బ్యాక్కి. ఇలా 1 ఇంచు లూజ్ తీసుకున్నాను. కర్వ్ స్కేల్తో రౌండ్గా మార్జిన్ చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ 5, బ్యాక్ సైడ్కి 5.5, 1/2 ఇంచు ఎక్స్ట్రా ఇచ్చాను. ఇది బ్యాక్ సైడ్. నెక్ విడ్త్ 2.5 కదా, అలాగే 2.5కి 1 ఇంచు కలుపుకొని 3.5కి డాట్, మళ్ళీ ప్లస్ 1 ఇంచుకి డాట్, 3.5 ఇంచెస్ పొడవు తీసుకున్నా బ్యాక్ డాట్ కోసం. 1 ఇంచు మాత్రమే ఇవ్వాలి లూజు, ఏ సైజుకైనా సరే. ఇలా మనకి డాట్ క్రియేట్ అయింది. ఆర్మ్ హోల్ రౌండ్ కొలుసుకుందాము. కరెక్ట్గా 7.5. ఇది కటింగ్ చూడండి. ఆర్మ్ హోల్ తీసాను, నెక్ కూడా మనం గీసుకున్నట్టుగా సేమ్ పర్ఫెక్ట్గా అలాగే వచ్చేలాగా కటింగ్ చేసుకోవాలి. ఇదిగోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్కి మిడిల్ చెస్ట్ కొలత తీసుకోవాలి. మిడిల్ చెస్ట్ 34 ఇంచెస్. 34లో 4వ భాగం 8.5. కానీ ఇక్కడ నేను 10 ఇంచులు తీసుకుంటున్నా, ఎందుకంటే స్కిప్ చేయకుండా చూడండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ కి ఫ్రంట్ పార్ట్ లో ఇలా 2 పీసులు వస్తాయి కదా, మరి రెండింటిని జాయింట్ చేయడానికి ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు కలిపి 1 ఇంచు, ఇలా 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇలా ఇదిగోండి, ఇలా రెండింటిని జాయింట్ చేసి స్టిచ్ చేయడానికి 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం. అలాగే సైడ్ ఖర్చులకి 2 ఇంచెస్, ఉక్సుల పట్టీకి మార్జిన్ 1/2 ఇంచు కొట్టుకున్నాం. ఉక్సుల పట్టీకి 1/2 ఇంచు ఇలా ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దీనిని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేయాలి. బిగినర్స్కి ఈజీగా అర్థం అవ్వాలని ఇలా చెప్తున్నాను. మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు, అలా ఉంచేసుకొని కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్కి లూజ్ ఎలా ఇవ్వాలో చెప్పాను కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకొని పొడుగు దీనికన్నా 1 ఇంచు పొడుగు తీసుకోవాలి. షోల్డరు బ్యాక్ లాగే ఇక్కడ కూడా 5 ఇంచెస్ మార్క్ పెట్టాను. కింద కూడా 5 ఇంచెస్. బ్యాక్కి మనం 5.5 తీసుకున్నాము, కానీ ఇక్కడ మాత్రం 5. పైన షోల్డర్ ఎంత ఉంటే ఇక్కడ కూడా 5. పైన 1/2 ఇంచు వదిలిపెట్టి ఇక్కడ ఆర్మ్ హోల్ 5 తీసుకున్నాము. ఇలా మనం బాక్స్ క్రియేట్ చేసుకోవాలి. 1 ఇంచ్ వీటితో సేమ్ బ్యాక్ లాగే ఇక్కడ కూడా 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. ఇలా మధ్యలోకి ఇలాగా కర్వ్ స్కేల్తో నీట్గా వచ్చేలాగా గీసుకోండి. నెక్ మనకి 6.5 ఇంచులు పొడవు వచ్చింది. నెక్ విడ్త్ 2.5 ఇంచెస్కి మార్కు, అలాగే
6.5 ఇంచెస్కి ఒక మార్క్, కింద కూడా 2.5 ఇంచెస్కి మార్క్. ఇక్కడ నెక్ బాక్స్ కొట్టుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కి బాక్స్ అయిపోయింది. తర్వాత మనం నెక్ కి, ఈ నెక్ లో మన ఇష్టం. నేనైతే ఇప్పుడు రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను. అపెక్స్ పాయింట్, దీన్నే ఫ్రంట్ డాట్ పొడవు అంటారు. ఇది 9.5 ఇంచెస్ వచ్చింది. పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చుకి వదిలేశాను. 9.5 ఇంచ్కి మార్కు. అలాగే లూజు 3.5 ఇంచులకి. కింద మాత్రం 3.5 పెట్టకూడదు. ఓన్లీ 1/2 ఇంచ్ తగ్గించి 3 ఇంచులకి మార్కు. పైన 3.5 ఇంచులు, కింద నడుం దగ్గర 3 ఇంచులు. ఇలాగా మార్జిన్ కొట్టుకొని లూజు 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నప్పుడు మనం ఆర్మ్ హోల్ రౌండ్ లో ఎంత తీసుకున్నామో దీంట్లో సగం తీసుకోవాలి. అంటే ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అలాగే పైన 1 ఇంచ్ తీసుకోవాలి. 1/2 ఇంచు ఇటు, 1/2 ఇంచు ఇటువైపు, రెండు వైపులా 1/2 ఇంచు 1/2 ఇంచు ప్లస్ 1 ఇంచు డిలీట్ చేయాలి. ఇలా ప్రిన్స్ షేప్ ఇవ్వాలి. చూడండి, ఇలా ఏలుతో కింద నొక్కి పెట్టి పైన జరపాలి. ఇలా హాఫ్ సర్కిల్ గీసుకోవాలి కింద. ఈ షేప్ మాత్రం నీట్గా వస్తేనే ఫినిషింగ్ బాగుంటుంది. ఇది పొడుగు ఎంత ఉందో రెండు ఈక్వల్ గా ఉండాలి కాబట్టి పొడుగు ఖచ్చితంగా చూసుకోవాలి. 6.5. అలాగే ఇక్కడి నుంచి ఇలా కింద మాత్రం మనం నొక్కి పెట్టే ఉంచాలి. ఇలాగా 1/4 ఇంచు తగ్గింది, పెంచాను. ఓకే, 6.5. ఇలాగే కింద కూడా 1/4 ఇంచు ఎక్కువ ఉంది, దాన్ని మైనస్ చేయాలి. పైన ఏమో 1/4 ఇంచు పెంచుకున్నాము, కింద 1/4 ఇంచు మైనస్ చేసాం. అలాగే బ్లౌజ్ సైడ్ 9 ఇంచెస్ ఉంది, అలాగే మనం ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి. కింద నుంచి మనం చూసుకుంటే పైన 1.5 ఇంచు ఎక్కువ వచ్చింది, దాన్ని మనం మైనస్ చేయాలి. ఈ ఖర్చుకి మనం డాట్ పెట్టుకొని ఒక లైన్ గీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి కర్వ్ గీసుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ కి నీట్గా, బాగా లోతుగా తీయకూడదు, ఇలా లైట్గా. ఇక్కడికి మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది, ఇంకా కటింగ్ ఉంది. ఇది మనం డిలీట్ చేయాల్సింది ఏంటంటే మైనస్ చేయాలి. ఈ పార్ట్లో నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళాలి. పైన 1 ఇంచుకి నేను షేప్ తీసాను, ఉక్సులు పట్టి దగ్గర నీట్గా ఉండడానికి. అది మన చాయిస్ అండి, తీస్తే తీసుకోవచ్చు, కస్టమర్ని బట్టి. ఇలా 1/2 ఇంచు లోపలికి మడిచాం కదా ఉక్సులు పట్టికి, అది కూడా ఇలా ఓపెన్ చేసుకోవాలి.
కరెక్ట్గా లైన్ మీదే కట్ చేసుకోవాలి. లైన్ మనకి కనిపించేలాగా కట్ చేసుకోవాలి. సరే, షేప్ వచ్చిందా? మనం కర్వ్ తీయడం నీట్గా చేసుకుంటే ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. మెయిన్ డాట్కి ఇలాగా చిన్న కట్ ఇవ్వండి. కట్టిస్తే మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. డాట్ పైకి పెట్టాలా కిందకి పెట్టాలా అని కాకుండా ఇలాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. 34 సైజు, 32 కింద నడుం కొలత. చూసారు కదా? ట్రై చేయండి. బాగా వస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి. ఆల్ ది బెస్ట్. హలో గైస్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.